నమస్తే వెల్కమ్ టు తెలుగు హెల్పర్ యూట్యూబ్ ఛానల్। ఈ రోజు మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్ లో భాగంగా వాట్సాప్ ద్వారా ఏవైతే సర్వీసెస్ పొందొచ్చో అందులో ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం మీకు కంప్లీట్ ప్రాసెస్ అయితే చెప్తాను। గతంలో నేను 2 వీడియోస్ అయితే చేశాను, ఇక మీదట వీడియోస్ చేస్తూనే ఉంటాను ఈ వాట్సాప్ గవర్నెన్స్ పైన। ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జ్ లేకుండా మనం పవర్ బిల్ అనేది వాట్సాప్ త్రూగా పేమెంట్ అయితే చేయొచ్చు, అది కూడా మీకు చేశాను, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను। అదే విధంగా 40 రూపాయల ఛార్జ్ ఆన్లైన్ పేమెంట్ లో చేసుకుంటే అంటే వాట్సాప్ ద్వారానే పేమెంట్ చేస్తూ మనం ROR1B అంటే భూమికి సంబంధించినటువంటి ROR1Bని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కంప్లీట్ గా మీకు స్టెప్ బై స్టెప్ లాస్ట్ స్టెప్ వరకు అయితే వీడియో అయితే చేశానండి। సో ఇక్కడ చాలా మంది లాస్ట్ వీడియోలో డౌట్ ఏంటి అడిగారంటే, ఆ సర్టిఫికేట్ మనం డైరెక్ట్ గా PDF అయితే వస్తుంది కదండి, అది మనం వైట్ పేపర్ మీద ప్రింట్ తీసుకుంటే సరిపోతుందంటే ఎస్ అండి, మీరు వైట్ పేపర్ మీద ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది। దీనికి మన సచివాలయంలో కానీ మీ సేవలో కానీ ఇచ్చినట్టు హై సెక్యూరిటీ పేపర్ అవసరం లేదు। ఎందుకంటే మనకి సర్టిఫికేట్ ఇష్యూ చేసినప్పుడు ఒక QR కోడ్ అయితే ఇస్తున్నారు కదండి, ఆ QR కోడ్ కానీ మీరు స్కాన్ చేసినట్టయితే ఆ స్కానింగ్ ప్రాసెస్ కూడా నేను ఆ వీడియోలో అయితే క్లియర్ గా చెప్పాను। ROR1B డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ లో నేను క్లియర్ గా అయితే చెప్పాను। జస్ట్ ఆ యొక్క QR కోడ్ ని మీ యొక్క మొబైల్లో ఉన్నటువంటి ఫోటో తీసి గూగుల్ లెన్స్ ద్వారా ఓపెన్ చేసినట్టయితే అది మనకి అఫీషియల్ వెబ్సైట్ అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయినా VSWS ఆన్లైన్ అనే వెబ్సైట్ అయితే ఉంటుందండి। అది మనకి ఏపీ సేవ పోర్టల్ అంటారు, అది అఫీషియల్ గా స్టేట్ గవర్నమెంట్ నిర్వహిస్తున్న వెబ్సైట్। ఆ వెబ్సైట్ కి రీడైరెక్ట్ అయ్యి మీరు ఏదైతే PDF ఉందో అదే PDF మరలా మీకు డిస్ప్లే అయితే అవుతుందండి, ఓకేనా। సో ఇదైతే జెన్యూన్ అండి, ఏ ప్రాబ్లం అయితే లేదు। ఈ యొక్క సర్టిఫికేట్ ని త్రూ అవుట్ స్టేట్ ఎక్కడైనా యాక్సెప్ట్ చేస్తారు, ఈవెన్ మనకి త్రూ అవుట్ ఇండియా కూడా యాక్సెప్ట్ చేస్తారనమాట। సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు। సో ఈ విధంగా ఇప్పుడు చెప్పే ప్రాసెస్ లో మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు। ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి। వీడియోని మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్నట్టయితే డెఫినెట్ గా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్ గా ఆధార్ పై కానీ అదర్ సర్వీసెస్ పై కానీ స్కీమ్స్ పై కానీ అదేవిధంగా కమ్యూనిటీకి సంబంధించిన తెలుగు కమ్యూనిటీకి సంబంధించినటువంటి రెగ్యులర్ అప్డేట్స్ అయితే రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉంటాము। సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం। ముందుగా మీరు వాట్సాప్ ద్వారా సర్వీసెస్ పొందాలి అంటే మీ మొబైల్లో ఒక నెంబర్ అయితే ఉండాలండి, 9552300009। ఈ నెంబర్ని మీ మొబైల్లో నచ్చిన పేరుతో సేవ్ చేసుకోండి। వాట్సాప్లోకి వెళ్ళండి, కాంటాక్ట్ రీఫ్రెష్ చేయండి, సెర్చ్లోకి వెళ్ళి మీరు ఏ పేరుతో అయితే మీరు సేవ్ చేసుకున్నారో ఆ పేరుని సెర్చ్ చేసి ఓపెన్ అయితే చేసుకోండి, లేదా మీ యొక్క వాట్సాప్ ఓపెన్ చేసుకోండి। ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ పై క్లిక్ చేయండి। చేసిన తర్వాత ఫస్ట్ ఏదైతే ఉందో అది మీ యొక్క DPతో మీదేనండి, సో దానిపైతే క్లిక్ చేసుకోండి। చేసుకున్న తర్వాత ఇప్పుడు నెంబర్ ఏదైతే చెప్పానో 9552300009 నెంబర్ కి సెండ్ అయితే చేయండి। చేసిన తర్వాత ఆ నెంబర్ పై క్లిక్ చేసినట్టయితే మీకు చాట్ విత్ అని చెప్పి నెంబర్ అయితే వస్తుందండి। సో ఇక్కడ ఏం చేస్తారు, జస్ట్ హాయ్ అని పెట్టండి, డాట్ పెట్టండి, నచ్చిన టెక్స్ట్ ఇవ్వండి, ఏది ఇచ్చినా పర్వాలేదు, ఓకేనా। సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక 3 డాట్లు పెట్టి సెండ్ చేస్తున్నాను। సో డాట్స్ పెట్టినా కూడా మనకు రెస్పాన్స్ అయితే వస్తుందండి, ఏ ప్రాబ్లం అయితే లేదు। సో మనకి ఇది సర్వర్ బేస్ మీద ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి మనకి ఎర్లీ మార్నింగ్స్ కానీ లేట్ ఈవినింగ్స్ కానీ చాలా ఫాస్ట్ గా ఉంటుంది, మధ్యాహ్నం కానీ పగలు కానీ కొంచెం స్లోగా ఉంటుంది, ఇదైతే గమనించండి। నెక్స్ట్ సేవలను ఎంచుకోండి పై క్లిక్ చేయండి। చేసిన తర్వాత దయచేసి ఒక సేవను ఎంచుకోండిలో ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ సర్వీసెస్ అయితే ప్రెజెంట్ అవైలబుల్ గా ఉన్నాయి, అందులో నేను రెవెన్యూ సర్వీస్ కావాలనుకుంటున్నాను, రెవెన్యూ సేవలపై క్లిక్ చేసి నిర్ధారించండి పై క్లిక్ చేయండి। చేసిన తర్వాత మనకి ఆ రెవెన్యూ సర్వీస్ డిపార్ట్మెంట్లో ఏ సర్వీస్ కావాలని చెప్పేసి మనకైతే మెసేజ్ అయితే రావడం జరుగుతుందండి, సేవలను అన్వేషించండి అని వస్తుంది। మీరు గతంలోనే మీ క్వశ్చన్ అయితే అడిగారు, సార్ ఇదంతా తెలుగులో ఉంది కొన్ని అర్థం కావట్లేదు అంటే ప్రెజెంట్ అయితే లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వలేదండి, బట్ ఫ్యూచర్లో అయితే ఇస్తారు। ఎందులో ప్రెజెంట్ అయితే నేను ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలనుకుంటున్నాను కాబట్టి ఆదాయ ధృవీకరణ పత్రం పునః జారీపై క్లిక్ చేయండి। తర్వాత ఆధార్ సంఖ్య నమోదు చేయండి అని అంటుంది। ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆధార్ సంఖ్య అనేది ఎవరిదైనా ఇవ్వచ్చు, ఓకేనా। ఎవరిదైతే గతంలో ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేస్తున్నారో వారిదే ఇవ్వాలంటే అవసరం లేదండి, ఓకే, ఎవరిదైనా ఆధార్ నెంబర్ ఇవ్వచ్చు, ప్రాబ్లం అయితే లేదు। ఆధార్ని నిర్ధారించండి అని వస్తుంది, సో దానిపై అయితే క్లిక్ చేయాలి, ఓకేనా। సో ఇక్కడ చూసుకోండి, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఇన్ కేస్ మీరు కానీ లేకపోతే నేను గత వీడియోలో చెప్పాను, కొత్తగా నమోదు గృహ సమాచారం మీ ఆధార్ కనుగొనబడలేదు, దయచేసి GSWS వాలంటీర్ అప్లికేషన్ గృహ సమాచారంలో ఇలా ఎవరైనా సరే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో కానీ లేకపోతే మీకు ఈ విధంగా అయితే మెసేజ్ రావడం అయితే జరుగుతుందండి, ఓకేనా। సో ఇక్కడ మనకి OTP ద్వారా మనము హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోము, ఈ సర్వీస్ వరకు మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క కేర్ ఆఫ్ ఈ వివరాలను తీసుకోవడానికి గాను మనకి ఈ ఆప్షన్ అయితే వస్తుందండి। ఇన్ కేస్ ఎవరైనా మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు స్టేట్ లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేని వాళ్ళు ఉంటే మాత్రం ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది, ఇదైతే గుర్తించండి। ఇన్ కేస్ మీరు సొంతంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోవాలి, రాష్ట్రంలో ఉండి సొంతంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోవాలంటే దానిపై కూడా డెడికేటెడ్ గా వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను, ఆ లింక్ ఓపెన్ చేసి మీరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎంటర్ చేసి ఆధార్ నిర్ధారించండి పై క్లిక్ చేయండి। నేను యాక్చువల్లీ కరెక్ట్ ఆధార్ నెంబరే బట్ రాంగ్ కొట్టి మీకు అయితే చూపించాను, అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేని వాళ్ళు కానీ తెలంగాణ స్టేట్, తమిళనాడు స్టేట్, అదర్ స్టేట్ లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, అలాంటి వారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఎలా వస్తుందో మీకు చూపించాను, వారు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆ రెండిట్లో సెలెక్ట్ చేసుకొని OTP వస్తుంది ఆధార్ లింక్డ్ మొబైల్ కి, ఆ OTP ఎంటర్ చేసి ఇప్పుడు రిమైనింగ్ ప్రాసెస్ అయితే మీరు కంప్లీట్ అయితే చేసుకోవచ్చు। సో ఇక్కడ మనకి కేర్ ఆఫ్ నేమ్ అడుగుతుంది, ఎవరైతే ఇప్పుడు పైన ఆధార్ నెంబర్ ఎంటర్ చేశారో వారి యొక్క కేర్ ఆఫ్ నేమ్, వారి యొక్క మతం
మతము, వారి యొక్క విద్యా అర్హత, వారి యొక్క వైవాహిక స్థితి అంటే మ్యారీడా అన్మ్యారీడా విడోవా సింగిల్ ఉమెన్ అడుగుతుంది. కొందరికి మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. ఈమెయిల్ ఐడి అయితే ఆప్షనల్ అండి, ఇవ్వాల్సిన అవసరం లేదు, ఉంటే ఇవ్వండి పర్వాలేదు. నెక్స్ట్ వివరాలను నిర్ధారించడంపై క్లిక్ చేయాలి. చేసిన తర్వాత సమర్పించడంపై క్లిక్ చేయండి. ఇలా మీకు రెస్పాన్స్ అనేది వస్తుంది, కొంచెం వెయిట్ అయితే చేయండి. చేసిన తర్వాత మనకి మొత్తం 4 స్టెప్స్ అయితే ఉంటాయండి. ప్రాథమిక వివరాలను సమీకరించండి, ఫారం నింపండి, ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేయండి, పేమెంట్ చేయని వస్తుంది. సో ఆదాయ ధృవీకరణ పత్రంపై అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ఎవరైతే మనం డీటెయిల్స్ ఇచ్చామో వారి యొక్క వివరాలన్నీ కూడా వస్తాయండి. ఓకేనా? వచ్చిన తర్వాత మీరు వాట్సాప్ నెంబర్ ఇక్కడ వస్తుంది, ఆప్షనల్ అండి, ఉంటే ఇవ్వండి లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ కిందకైతే వెళ్ళిపోండి. వెళ్ళిన తర్వాత శాశ్వత చిరునామా, ప్రస్తుత చిరునామా అని చెప్పి రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఏం లేదండి, ఇక్కడ ప్రజెంట్ అయితే మన శాశ్వత చిరునామా వచ్చింది కదా, ప్రజెంట్ అడ్రస్ కూడా అదే అనుకుంటే ఇక్కడైతే టిక్ చేయాలి. ఓకేనా? టిక్ చేసినట్టయితే మొత్తం పైన అడ్రస్ కింద వస్తుంది. పోస్ట్ ఆఫీస్ అనేది ఆప్షనల్, ఉంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు. కొనసాగించడంపై క్లిక్ చేయండి. చేసిన తర్వాత దరఖాస్తు సంఖ్య, నెక్స్ట్ దరఖాస్తు దానితో సంబంధం, దరఖాస్తు చేయడానికి కారణం. ఇక్కడ దరఖాస్తు సంఖ్య అంటే మీరు గతంలో ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని ఉంటారో ఆ యొక్క ఐసీ నెంబర్ కానీ లేదా మీరు రిజిస్ట్రేషన్ తీసుకుని ఉంటే ఆర్ఐసీ అని చెప్పి మనకైతే వస్తుంది కదా, టీఐసీ అని చెప్పేసి ఆ నెంబర్ ఏదైనా సరే అప్లికేషన్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. దరఖాస్తు దానితో సంబంధం అంటే ఇప్పుడు ఎవరైతే అప్లై చేసేవారు ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరి పేరు మీద అయితే ఉందో అతనికి ఏమవుతారు అని చెప్పేసి అదైతే రిలేషన్ ఇవ్వాలండి. నెక్స్ట్ దరఖాస్తు చేయడానికి కారణం మనకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. స్కాలర్షిప్ కోసమా, ఫీజు రింబర్స్మెంట్ కోసమా, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందించే పథకాలు సబ్సిడీ సౌకర్యాల కోసం అని చెప్పేసి అడుగుతుంది. సో మాక్సిమం చాలా మంది దీనికే చేస్తారు. స్కాలర్షిప్ అయితే స్కాలర్షిప్ పెట్టండి, రియంబర్స్మెంట్ అయితే రియంబర్స్మెంట్ పెట్టండి. తర్వాత వివరాలను పొందండి అని క్లిక్ చేయండి. చేస్తే అసలు మనకి గవర్నమెంట్ డేటాబేస్ లో ఏదైతే ఆ సర్టిఫికేట్ తో వివరాలన్నీ కూడా మనకైతే ఈ విధంగా రావడం అయితే జరుగుతుందండి. ఆధార్ నెంబరు, పేరు, కేర్ ఆఫ్, చిరునామా మొత్తం వస్తుంది. దరఖాస్తు ఏ రోజు చేశారు, ఏ రోజు అప్రూవల్ అయింది, ఏ అధికారి అప్రూవల్ చేశారు, వారి యొక్క హోదా ఏంటని మొత్తం వస్తుందండి. టిక్ చేసిన తర్వాత సమర్పించడంపై క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మీరు లోపు రెడీ ఏంటంటే చేసుకోవాలంటే ఎవరైతే గతంలో ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరి పేరు మీద ఉందో వారికి సంబంధించిన ఏదైనా ఐడి ప్రూఫ్ కానీ లేదా అప్లై చేస్తున్న వారి ఐడి ప్రూఫ్, ఏదైనా ఆధార్ కార్డు కానీ ఏదైనా అదర్ ఐడి ప్రూఫ్ మీరైతే పీడిఎఫ్ రూపంలో 1 MB లోపు అయితే స్కాన్ చేసి రెడీగా ఉంచుకోండి. నేనైతే పీడిఎఫ్ అప్లోడ్ చేశానండి. అప్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా పేమెంట్ పేజ్ ఓపెన్ అయింది. చెల్లించుపై క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మనకి పేమెంట్ అయితే 40 రూపీస్ అవుతుందండి. పేమెంట్ మీరు డైరెక్ట్గా వాట్సాప్ త్రూ కానీ పేమెంట్ చేయొచ్చు. ఇక్కడ మనకి 40 రూపీస్ వచ్చింది. రివ్యూ అండ్ పే అని వచ్చింది, లేదా పే నౌ వచ్చింది. సో పే నౌ పై క్లిక్ చేసేయండి, పర్వాలేదు. సో నేను గతంలో ఫోన్పే త్రూ కానీ పేమెంట్ చేశాను, లేదా మీ మొబైల్లో ఏ యాప్ ఉన్నా కూడా మీకు ఎక్కడైతే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ టైం మీరు ఏదైతే పేమెంట్ చేశారో డిఫాల్ట్గా అదే చూపిస్తుంది. చేంజ్ పై క్లిక్ చేసుకుని మీరు అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో నేను ఫోన్పే ఆల్రెడీ పేమెంట్ చేశాను కాబట్టి దాని ద్వారా పేమెంట్ చేయాలనుకున్నాను కాబట్టి అదే ఉంచుకొని పే విత్ ఫోన్పే అని ఉంటుంది, దానిపై అయితే క్లిక్ చేసేయండి. సో ఫోన్పే కాదు, మీ మొబైల్ ఏ యాప్ ఉన్నా కూడా దాన్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఏ అకౌంట్లో అయితే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ 40 రూపీస్ ఉందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని పే అనిపై క్లిక్ చేయండి. చేసిన తర్వాత పిన్ అయితే ఎంటర్ చేసుకోండి. చేసిన తర్వాత మనకి పేమెంట్ అయితే సక్సెస్ అవ్వడం అయితే జరిగిందండి. సో చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. మీరు ఏం చేయకండి, ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు. సో పేమెంట్ అయితే అయిపోయింది, చూసుకున్నారు కదా. సో ఎవరి పేరు మీద అయింది ఏంటి, మొబైల్ నెంబర్ ఏంటి, మొత్తం వివరాలన్నీ వచ్చాయి. టోటల్ పేమెంట్ అంతా డౌన్లోడ్ చేయండి పై క్లిక్ చేయండి. ఇలా చేసిన వెంటనే మీకు ఏదైతే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ పీడిఎఫ్ ఉందో పీడిఎఫ్ అనేది డైరెక్ట్గా మనకి రావడం అయితే జరిగిందండి. సో ఇక్కడ డౌన్లోడ్ సింబల్ పై క్లిక్ చేసినట్టయితే మీకు పీడిఎఫ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు చూపించినట్టుగా ఓపెన్ అయితే అవుతుందండి. ఓకేనా? సో ఇక్కడ మనకి రెగ్యులర్గా మీ సేవలో కానీ గ్రామ లేదా వార్డు సచివాలయం ఇచ్చే సర్టిఫికేట్స్కి ఈ సర్టిఫికేట్స్కి తేడా ఏంటా అంటే మనకి ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే రావడం జరుగుతుందండి. ఎందుకు క్యూఆర్ కోడ్ పెట్టారంటే మనకి ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేది డైరెక్ట్గా మనం వైట్ పేపర్ మీద ప్రింట్ చేసుకోగలం కాబట్టి ఈ యొక్క వాలిడేషన్ అనేది అసలు జెన్యూనా కాదని ప్రభుత్వం సెట్ చేయడానికి, అంటే జెన్యూనా కాదని తెలియజేయడానికి గాను ప్రభుత్వం క్యూఆర్ కోడ్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఎవరైనా సరే అధికారులు ఈ యొక్క సర్టిఫికేట్ జెన్యూనా కాదని తెలుసుకోవడానికి ఏం చేస్తారంటే వారి యొక్క మొబైల్లో ఈ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ అయితే చేస్తారండి. ఈ క్యూఆర్ కోడ్ ఉంది చూసారా, ఇదైతే స్కాన్ చేస్తారు. మీకు ఎగ్జాంపుల్ అయితే చూపిస్తున్నాను. ఒక స్క్రీన్ షాట్ అయితే తీశాను కదా, తీసిన తర్వాత ఆ యొక్క స్క్రీన్ షాట్ నేను ఎక్కడైతే ఓపెన్ చేశాను, గూగుల్ లెన్స్ అయితే ఓపెన్ చేసుకున్నాను. మనకు ఏదైతే ఒక వెబ్సైట్ అయితే వచ్చింది చూసారా, VSWSonline.ap.gov.in, అలా AP.gov.in అని వచ్చిందంటే అది అధికారిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్సైట్ అండి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్సైట్లో ఈ లింక్ ఉంది అంటే అది జెన్యూన్ సర్టిఫికేట్. ఓకేనా? అది ఎక్కడికి వెళ్ళినా వ్యాలిడిటీ ఉంటుందని అర్థం. సో ఆ లింక్ పై ఓపెన్ చేసిన వెంటనే మీరు గతంలో ఏదైతే సర్టిఫికేట్ ఉందో ఆ సర్టిఫికేట్ మరలా మనకి ఇక్కడైతే చూపిస్తుందండి. ఓకేనా? సో ఈ విధంగా మనకైతే సర్టిఫికేట్ అయితే చూపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా మీరు ఏదైతే మీ దగ్గరలో ఉన్న మీ సేవ కానీ గ్రామ లేదా వార్డు సచివాలయకు వెళ్లకుండానే గతంలో మీకు సర్టిఫికేట్స్ కానీ ఇష్యూ చేసి ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు డైరెక్ట్గా
ఈ విధంగా ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లోనే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు విత్ 40 రూపీస్ మినిమం ఛార్జ్తో. ఓకే, అదేవిధంగా మీకు డౌట్ రావచ్చు సార్ మరి కొత్తగా అప్లై చేసుకుంటే ఎలా అంటే ప్రజెంట్ అయితే 161 సర్వీసెస్ అయితే ప్రభుత్వం అయితే స్టార్ట్ చేసింది కదా, నెక్స్ట్ 340 300 ప్లస్ సర్వీసెస్ అయితే ఇస్తానంటుంది కాబట్టి అప్పుడు ఇంటిగ్రేషన్లో మనకి కొత్తగా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఇచ్చున్నారండి. ఓకే, సో అదేవిధంగా మనకి చాలా ఆప్షన్స్ అయితే ప్రజెంట్ అయితే ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనకు ఆప్షన్స్ ఇచ్చారండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు 2 నెలల లోపు దరఖాస్తు చేసుకోవడానికి ఇచ్చున్నారు. అదేవిధంగా రెవెన్యూ సర్వీసెస్లో చాలా సర్వీసెస్ ఇస్తున్నారు. సో ఏదైనా సరే మీకు డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎంత లైక్ చేస్తే మన వీడియోస్ అంతమందికి రీచ్ అవుతాయి, అంతమందికి మనకు రీచ్ ఉంటుంది కాబట్టి మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా, ఇంతవరకు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.